బావి దగ్గర కూర్చొని రామలక్ష్మి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇక అప్పుడే పార్వతి అక్కడికి వస్తుంది. రామ వచ్చి అన్నం తిందురా అని పిలుస్తూ ఉంటుంది. నాకే ఏమీ వద్దు పిన్ని, నాకేమీ తినాలని లేదు అని రామలక్ష్మి అంటుంది. అవునులే, మీ అమ్మ చేతి వంటకి నువ్వు అలవాటు పడిపోయి మా వంటలు ఏం నచ్చుతాయి, నువ్వెందుకు తింటావు అని పార్వతి అంటుంది. ఇక అప్పుడే జానకి అన్నం ప్లేటు పట్టుకొని వచ్చి రామ నీకోసం అన్నం తీసుకొచ్చాను, వచ్చి తిను రామ అని చెప్తూ ఉంటుంది. అయితే రామలక్ష్మి అయితే జానకి ముఖం కూడా చూడదు. పిన్ని, ఆవిడ్ని నాతో మాట్లాడొద్దని చెప్పు, దయచేసి ఆవిడ్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు, నాకు చాలా కోపం వస్తుంది అని రామలక్ష్మి అయితే ఇక బాధపడుతూ చెప్తూ ఉంటుంది. ఇక జానకి అయితే ఏం మాట్లాడుకుంటా అన్నం ప్లేట్ని ఆ బావి మీద పెట్టేసి ఇక పక్కకు వెళ్ళిపోతుంది. పార్వతి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక రామలక్ష్మి అన్నం ప్లేట్ని చేతులకు తీసుకొని ఒక ముద్దని నోట్లో పెట్టుకుంటుంది. జానకిని గుర్తు చేసుకుంటుంది. జానకి చేతి వంటని గుర్తు చేసుకుంటూ ఇక తింటూ మళ్ళీ ఏడుస్తూ అన్నం తింటూ ఉంటుంది. అయితే జానకి ఇదంతా చాటుగా చూస్తూ ఉంటుంది. రామలక్ష్మి అన్నం తిన్నందుకు చాలా సంతోషపడుతూ ఉంటుంది.